శ్రీమాత్రే నమః. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అయితే థంబ్నెయిల్ చూశారు కదండి, లక్ష్మీదేవికి ఇష్టమైన పూలతో పూజ చేశారంటే మన ఇంట సిరి సంపదలు నిలుస్తాయని చెప్తున్నారండి. అయితే వీడియో చూసే ముందు మొదటిగా ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కమెంట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల మరిన్ని కొత్త కొత్త విషయాలు తెలియజేయడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇక వీడియో స్టార్ట్ చేస్తాను. లక్ష్మీదేవికి ఈ పూలతో పూజ చేశారంటే మీ ఇంట సిరి సంపదలు నిలుస్తాయి. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అంకితం చేసిన రోజు కాబట్టి అమ్మవారికి ఇష్టమైన పూలతో పూజ చేయటం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు నిలుస్తాయి. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఏ పూలతో పూజ చేయాలో తెలుసుకుందాం. పువ్వులు సమర్పించకుండా ఏ పూజ కూడా పూర్తి కాదు. దేవతలు, దేవుళ్లకు ఇష్టమైన విధంగా పువ్వులు సమర్పించి పూజ చేసుకుంటాము. ఇలా చేయటం వల్ల వారి ఆశీర్వాదం త్వరగా లభిస్తుందని నమ్ముతారు. వారంలో ఒకరోజు ఒక్కో దేవుడు ఒక్కో దేవతకి అంకితం చేశారు. శుక్రవారం సంపదల దేవతగా భావించే లక్ష్మీదేవిని పూజిస్తారు. అమ్మవారికి కటాక్షం ఉంటే ఇంట్లో ధనానికి కొదవ ఉండదు. సుఖ సంతోషాలతో పాటు జీవనం కొనసాగుతుంది. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన ఖీర్ నైవేద్యంగా సమర్పించి పూజ చేస్తే చాలా సంతోషిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే అలవాటులో భాగంగా కొన్ని పువ్వులు అమ్మవారికి సమర్పిస్తే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు. లక్ష్మీదేవికి ఇష్టమైన పూలు ఏంటి? అమ్మవారికి ఎలాంటి పూలు సమర్పించకూడదో తెలుసుకుందాము. ఈ పూలతో పూజ చేస్తే అంతా శుభమే. లక్ష్మీదేవికి ఎక్కువగా ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎరుపు రంగు పువ్వులంటే అమ్మకి చాలా ఇష్టం కాబట్టి మందారం, గులాబీ వంటి పూలు సమర్పించటం వల్ల మహాలక్ష్మి సంతోషిస్తుంది. ఇవి మాత్రమే కాకుండా తామర పువ్వులు సమర్పించవచ్చు. ఎందుకంటే లక్ష్మీదేవి తామర పువ్వులోనే కూర్చుంటుంది కాబట్టి. అందుకే ఈ పువ్వు లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. ఈ పూల మొక్క ఇంట్లో ఉంటే కూడా లక్ష్మీదేవి నివసిస్తుందని, ఇంటి సభ్యుల మీద అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. ఇవి మాత్రమే కాదు, లక్ష్మీదేవికి ఇష్టమైన గన్నేరు పూలు సమర్పించవచ్చు. ఈ పూలతో పూజ చేస్తే ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు. గన్నేరు పూల చెట్టు ఇంట్లో పెంచుకున్నా మంచిది. ఇది ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఎర్ర గన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల దోషాలు తొలగిపోతాయి. ఉద్యోగ సమస్య తీరుతుంది. సంపద వృద్ధి చెందుతుంది. ఎరుపు, పసుపు రంగుల గన్నేరు పూలతో పూజ చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వీటితో పాటు బంతిపూలు, చామంతి అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి. ఈ పూలతో పూజ చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అలాగే నేల మీద పడిన పూలు ఎప్పుడూ పూజకి ఉపయోగించకూడదు. పూజకు ఉపయోగించే ముందు పూలు తడపకూడదు. లక్ష్మీదేవికి పూలతో పాటు పూజలో శంఖం, శ్రీఫలం, గవ్వలు పెట్టడం వల్ల కూడా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆ కుటుంబం మీద అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఇవి అస్సలు చేయకూడదు. లక్ష్మీదేవికి తెలుపు రంగు పూలు ఇష్టమే, కానీ కొన్ని మాత్రం సమర్పించకూడదు. జిల్లేడు చెట్టు పూలు పూజలో ఉపయోగించకూడదు. జిల్లేడు చెట్టు పూలు ఉపయోగించినచో అమ్మవారి అనుగ్రహం పొందలేరు. జిల్లేడు చెట్టు పూలు మరియు వాటితో పాటు నందివర్ధనం, చంప, రత్ని పూలను లక్ష్మీదేవి మరియు పార్వతీదేవికి కూడా సమర్పించకూడదు. తెలుపు రంగు బిళ్ళ గన్నేరు పూలు పూజకు ఉపయోగించకూడదు. వీటిని సమర్పించి పూజ చేస్తే ఆర్థిక సమస్యలు, ప్రతికూలతను ఇంట్లో తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఎరుపు మందార పూలు, గులాబీ పూలు, మల్లెపూలు, కనకాంబరాలు, చామంతి మరియు బంతిపూలు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించవలసిన పువ్వులు. మరియు నైవేద్యాల విషయానికి వస్తే పరమాన్నము, పాయసము, రవ్వ కేసరి, పులిహోర,
దద్దోజనం ఇంకా మన శక్తి కొలది అమ్మవారికి నైవేద్యాలు సమర్పించవచ్చు. ఇలా చేయడం వలన అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులవుతాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.